గారి ఇంటికి పట్టుకెళ్ళండి. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు సార్, మేము పర్మిషన్ అడగడానికి. అంటే వాళ్ళతో ఫోన్ చేసి పర్లేదు అంటే మేమే దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడు కాదు గంటన్నర అయింది నేను మాట చెప్పాను. మరి మీరు మాట్లాడుకోవాలి ఎవరైనా నిల్ రావాలి కదా. రమేష్ గారు తీసుకున్నారు సార్, అందరూ కిందే ఉంది, నలుగురు జోగి రమేష్ గారు తీసుకునే సీఎం గారికి మీ అన్ని సమస్యలు అన్ని చేస్తామన్నారు సార్. గుడివాడలో మేము చేసే పాపం సార్, మీరు 5 నిమిషాలు టైం కనీసం 26,000 ఇవ్వాలి, గ్రాడ్యుయేటీ ఇవ్వాలి. మా ముఖ్యమైన ఉద్దేశాలు ఇదే సార్. గవర్నమెంట్ ఎన్ని చేసినా మాకు వద్దు సార్, మేము చేసేది ఒకటే సార్. మేము గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు సార్. మాకు గౌరవ వేతనం 26,000 ఇవ్వాలి, గ్రాడ్యుయేటీ చెయ్యాలి. ఈ క్షణాన గనక సార్ పోలీసు వారు మమ్మల్ని నిర్బంధం చేస్తున్నారే, 26,000 చేసి గ్రాడ్యుయేటీ చేస్తే మేము ఈ గంటల్లో మా కుటుంబాలను వదిలేసి సెంటర్కి వెళ్ళిపోయి మా లబ్ధిదారులు మేము సేవలు చేస్తాం సార్. ఇచ్చాడు జగనన్న, ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు, రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు వంట వర్క్ చేసుకున్నారు. ఎవరైనా వచ్చా మీకు రోడ్డు మీద ఎక్కువ కరెక్ట్గా నేను గుడివాడ ప్రాజెక్ట్ అధ్యక్షురాలండి. నా పేరు వైగీత. ఈ రోజున 16 రోజులకి సమ్మె వచ్చిందండి. నిన్న ప్రభుత్వం చర్చలకు పిలిచింది. నిన్న 5 గంటలకి చర్చలకు వెళ్తే మళ్ళీ పాత రోజుల్లో చెప్పినట్లుగానే మేము జీతం పెంచలేము, గ్రాడ్యుటీ ఇవ్వలేము అని చెప్పేసి చేతులు దులుపుకొని మళ్ళీ పంపించేశారు. ఏదో కళ్ళ నీళ్ళు తుడవడానికి ప్రభుత్వం వారు చర్చలకు రండి అని చెప్పి పిలిచారు. కానీ దానిలో ఎటువంటి ప్రయోజనం లేదండి. జీవోలు ఇచ్చామని చెప్తున్నారు, అవి 2 జీవోలే. మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు 11 డిమాండ్స్ ఉన్నాయి. ఆ 11 డిమాండ్స్లో 10 డిమాండ్స్ మేము నెరవేర్చాము, 1 డిమాండ్ మాత్రమే మేము నెరవేర్చలేదు, సమ్మె విరమించండి, సంక్రాంతి తర్వాత మేము ఆలోచిస్తాం, మళ్ళీ ఒకసారి చర్చలకు పిలుస్తామని చెప్తున్నారు. 11 డిమాండ్స్లో కూడా కనీస వేతనం 26,000 ఇమ్మని చెప్పి మేము మొదటి రోజు నుంచి అడుగుతున్నాం సార్. కానీ గ్రాడ్యుటీ పెంచమని అడుగుతున్నాము, బీమా సౌకర్యం ఇమ్మని అడుగుతున్నాము, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయమని అడుగుతున్నాం సార్. వాళ్ళు ఇచ్చిన 2 మాత్రమే ఏంటంటే 60 సంవత్సరాలన్న వయో పరిమితిని 62 సంవత్సరాలకు పెంచారు సార్. ఇంకొకటి ఏంటంటే 40 ప్రమోషన్స్కి హెల్పర్స్కి 45 సంవత్సరాల వరకే అవకాశం ఉంది, కానీ దాన్ని 50 సంవత్సరాల వరకు పెంచారు సార్. ఆ రెండింటి వలన ఎటువంటి ప్రయోజనం అంగన్వాడీ కార్యకర్తలకి లేదు సార్. 60 సంవత్సరాలు చాలు సార్, మా వయో పరిమితిని బట్టే మేము చేస్తాము. కానీ మాకు ఉత్తుత్తి జీవోలు ఇచ్చి మా కళ్ళ నీళ్లు తుడవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ అన్ని ప్రాజెక్టులు కలిపి స్థానిక ఎమ్మెల్యేలకి వినతిపత్రాలు ఇస్తున్నారు. అవును సార్, గుడివాడలో కూడా మీరు బయలుదేరారు వినతిపత్రం ఇవ్వడానికి. పోలీసు వారు మిమ్మల్ని అడ్డుకున్నారు, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కాదు సార్, మేము వినతి పత్రం ఇవ్వడానికే వెళ్దామని చెప్పేసి బయలుదేరాం సార్ ర్యాలీగా. కానీ పోలీసు వాళ్ళు వచ్చేసి మాతో పాటు ఉన్న సిఐటి నాయకులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మమ్మల్ని కూడా రోడ్డు మీద కూర్చోబెట్టేశారు సార్.
మీరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికే వెళ్తున్నాం, మాకు సహకరించండి అంటే మా వల్ల కాదు. కనీస వేతనం 26,000 రూపాయలు. సుప్రీంకోర్టు ప్రకారం గ్రాట్యుటీ, అంగన్వాడీ టీచర్లు గ్రాట్యుటీ ఇవ్వాలి, అంగన్వాడీ టీచర్స్ గ్రాట్యుటీ ధరలకు అనుగుణంగా పెంచాలి, మెనో ఛార్జీలు పెంచాలి, మెనో ఛార్జీలు. అంగన్వాడీ కేంద్రంలో 3 to 6 పిల్లలకి మేము అనుబంధ పోషకాహారాన్ని అందిస్తా ఉంటామండి. వాళ్ళకి ఉదయం 8:30 కల్లా గుడ్డు ఉడకబెట్టి పెడతాం సార్. ఆ గుడ్డు ఉడకబెట్టేందుకు ఆ గ్యాస్ మాకు పిల్లోడికి వచ్చి 50 పైసలు ఇస్తారు సార్. 50 పైసలు ఇస్తే 10 మంది అయితే 10 యాపిల్ ఎంత మీరు లెక్కేసుకోండి సార్. దాంట్లో కోడిగుడ్డు ఉడకబెట్టాలి, పాలు కాసి పిల్లోడికి ఇవ్వాలి 100 గ్రాముల పాలు, తర్వాత పప్పు ఉడకబెట్టాలి సార్ రోజు, తర్వాత సాంబార్ పెట్టాలి సార్, ఒక ఆకుకూర పెట్టాలి సార్. అదే గ్యాస్ పడనే ఆ సీఎం గారికి ఇచ్చి వాళ్ళు 10 మందికి పిల్లలు కొండి పెట్టండి సార్ అంటే ఆయన వచ్చి ఒక నెల రోజులు అక్కడ కూర్చుని చేస్తే మా బాధ ఏంటో ఆయనకు అర్థమవుతుందని మేము మా సార్ గారు ఎదురుగా చెప్తున్నాం సార్. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు అమలు చేసి గ్రాడ్యుటీ అమలు చేయాలి, అమలు చేయాలి. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మేము ఎవరైనా చనిపోతే సార్ ఒక అడుక్కునాథం చనిపోతే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు తలో 10 రూపాయలు వేసుకుని బట్టి ఖర్చు చేస్తారు సార్. ఒక అంగన్వాడీ టీచర్ 1000 మంది జనాభాలో సేవలు చేస్తుంటే ఒక అంగన్వాడీ కార్యకర్త చనిపోతే బట్టి ఖర్చులకి కూడా గవర్నమెంట్ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు సార్. చూసిన వాళ్ళకేమో గవర్నమెంట్ ఉద్యోగస్తులు, సంక్షేమ పథకాలకేమో మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, చేసేటప్పుడేమో మేమేమో గవర్నమెంట్ వాళ్ళం, మాకు వచ్చేప్పుడేమో మాకేమీ రావు సార్. ఇవాళ పేద కుటుంబాలు అన్ని ఉన్నాయంటే సార్ కనీసము చాలా మంది సార్ ఈ ఉద్యోగంలో చేరామంటే ఏమీ లేని వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇచ్చారు సార్. 11,500 రూపాయలు ఆ సీఎం గారికి ఇస్తాము. వాళ్ళిద్దరు బిడ్డల్ని భార్యని కలిపి ఆ కుటుంబానికి జరుపుకోమన్నాడు సార్. నాకు ఈ రోజు కరెంట్ బిల్లు వచ్చింది సార్, 2,500 వచ్చింది. బిల్లు చూపిస్తాను నేను 2,500. నా ఇంట్లో ఏసీలు లేవు, కూలర్లు లేవు, నాకున్నదల్లా మంచి నీళ్ళు వాడటానికి ఒక మోటార్ ఒకటి ఉంది. నా ఇప్పుడు వచ్చిన మీడియా వాళ్ళు నేను చూపిస్తాను సార్. నా పరిస్థితి ఏంటి సార్? భర్తకు మన పెరాసిస్ వచ్చింది సార్, పెరాసిస్ వస్తే 2 లక్షలు అయిపోయినాయి. అప్పు ఎలా తీర్చాలి సార్? అప్పు ఎలా తీర్చాలి? మీరే న్యాయం చేయాలి. ఈ సమాజానికి అంగన్వాడీ వ్యవస్థ, అంగన్వాడీ మహిళలు చేసే సేవ నిజంగా కొనియాడదగ్గది. చంద్రబాబు గారు ఎంతో ఆలోచించి వ్యవస్థని క్రియేట్ చేసింది సృష్టికర్త ఆయన. మీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది, వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అనేది కూడా మంచి మనసు ఆలోచించగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన దృష్టిలో మీ సమస్యలన్నీ పెడతానని, మీ అందరికీ తోడుగా నేను అవైలబుల్ గా ఉంటానని హామీ ఇస్తున్నాను. కొత్త ప్రభుత్వంలో మీకు న్యాయం జరిగేటట్టుగా, మీ న్యాయమైన కోరికలు చాలా ఉన్నాయి. కనీస వేతనం లేకుండా పనిచేయటం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. నేటి ప్రభుత్వం వ్యవస్థల మీద గౌరవం లేదు, మీరు చేసే పని మీద గౌరవం లేదు. వాళ్ళు ఎంతసేపు మీకు ఇవ్వాల్సిన న్యాయమైన డబ్బుల్లో కూడా ఎంతవరకు లాక్కోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తా ఉన్న ప్రభుత్వం తప్పితే నిజంగా మిమ్మల్ని గుర్తింపు లేదు అనేది క్లియర్ గా అర్థమవుతా ఉందండి. అలాగే మీకు అర్థమవుతా ఉంది నేటి ప్రభుత్వం చేసే అరాచకాలు. కానీ మీ వరకే మీకు చూసుకుంటే మీ వ్యవస్థ మీద గౌరవం లేదు, గుర్తింపు లేదు, కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా చూపించని పరిస్థితి ఉంది. అది అందరికీ అర్థమవుతా ఉంది, క్లియర్ గా తెలుస్తా ఉంది. మీకు పని ఎక్కువ, మీకు పనికి ప్రతిఫలం చాలా తక్కువగా దక్కుతుంది. దాన్ని అయితే కనుక అందరం గమనిస్తా ఉన్నాం. పైగా రేట్లు పెరిగిపోయినాయి, ప్రతి దానికి రేట్లు పెరిగిపోయినాయి. సో ఈ వ్యవస్థని సృష్టించిన సృష్టికర్తే మళ్ళీ ఈ వ్యవస్థను సరిదిద్దగలడు. మీరందరూ గుర్తుంచుకోండి. పూర్తి మద్దతు ప్రకటిస్తా ఉన్నాను మీ సమ్మెకి. అలాగే కొత్త ప్రభుత్వంలో ఈ సమస్యలు చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన మనం ఏం చేయగలం అనేది మీతో కూడా కూర్చుని మాట్లాడతారాయన. అంతవరకు అయితే కనుక నేను హామీ ఇస్తా ఉన్నాను. ఏముండవు మీకు, అవి మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూపిస్తారు. చేతులు కూడా రావండి. మరి ఈ పథకాలు పెట్టింది ఎందుకండి? అందరం కాదా? నేను 20 సంవత్సరాల నుంచి పిల్లపాటి గ్రామంలో చేస్తాను సార్. మీకు ఎంత వస్తుందో కూడా గవర్నమెంట్ కి తెలుసు కదా. 11,000 మీరు బాగా రిచ్ పీపుల్ అనుకుంటుందా గవర్నమెంట్? అలాగే అనుకుంటున్నారండి. 20 సంవత్సరాల నుంచి చేస్తుంటే ఒక సెంటు స్థానం లేదని ఎన్నో మార్లు నేను పెట్టిన అప్లికేషన్ లో. అదేమంటే మీరు అంగన్వాడీ టీచర్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు ఏమి ఇవ్వన్నారండి. 10 సంవత్సరాల నుంచి అద్దెలు కట్టుకున్నానండి. సెంటర్ అద్దెలు కడుతూ ఇంటి అద్దె కట్టుకుంటూ నేను ఉంటున్నానండి.
అమ్మ ఇది పేదల కోసం పేదల చేత నడుస్తున్న వ్యవస్థ అమ్మ. బేసిక్ అది. ఇప్పుడు మీరు చేసే ఏ పనులైనా కానీ డబ్బులున్న వాళ్ళు ఎవరైనా సొంతగా చేయించుకోగలరు, కానీ ఈ వ్యవస్థ పేదలు నడిపిస్తున్నారు అనే మ్యాటర్ మర్చిపోతే గవర్నమెంట్ కి ఎంత దారుణమైన పరిస్థితులు ఉందో మీరు అర్థం చేసుకున్నాం. ఈ సమస్యలు నాకు అర్థమవుతామని మేము మళ్ళీ వచ్చి అట్లీస్ట్ 4-5 సెంటర్స్ విజిట్ చేసుకుంటాను. ఇది అయిపోయి కానీ ఎప్పుడైనా కానీ 100 మంది వచ్చి నన్ను తీసుకుని వెళ్తే నేను వచ్చి ఒకసారి అర్థం చేసుకుంటాను, ఆయన దృష్టికి తీసుకెళ్తాను, గట్టిగా ఆయన ఏం చేయగలం అనేది చెబుతాను తప్పకుండా. థ్యాంక్ యూ అండి. మీరందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేను. మీ అందరితోనూ నేను ప్రయాణం చేస్తాను, మీకు అందరికీ అండగా ఉంటాను, నేను మీతో పాటే నడుస్తాను. మీ సమస్యలన్నీ గ్యారంటీగా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తానని మరొకసారి చెప్పుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.